ఆయనకిద్దరు టెక్కలి పొలిటికల్ సర్కిల్లో షికారు చేసిన పొగ వెనుక నిజం తేలింది. రెండిళ్ల దువ్వాడ. అవును, దువ్వాడకు ఇద్దరు. కలహాల పర్వంలో కాదనలేని నిజం తెరపైకి వచ్చింది. అంతేకాదు, వాదోపవాదాల్లో విస్తుపోయే నిజాలు తళుక్కుమన్నాయి. సహజీవనం వేరు, అడల్టరీ వేరు. అడిగేవారు ఎవరనే లాజిక్ కూడా ఓ రేంజ్లో రీసౌండ్ ఇచ్చింది. ఫుల్ అంగీకారం అన్న సంకేతమో ఏమో కానీ దువ్వాడ మాత్రం మౌన ముద్ర వీడలేదు. రెండేళ్ల లొల్లి, రెండిళ్ల కథ. అద్రిందయ్యా దువ్వాడ అనే టాక్ పీక్స్ కు వెళ్ళింది. మరి ఎన్నికలకు ముందు టెక్కలిలో పొలిటికల్ ఉక్కపోత, ఫలితాల తరువాత ఒకవైపు కంట కన్నీరు, మరొక వైపు ఒక పూజకి పనికిరాని బాధ కలుగుతుంది. రాజకీయాలన్నాక అట్టా అట్టా విమర్శలుంటాయి. కానీ ఇప్పుడు అలా కాదు. మ్యాటర్ నెక్స్ట్ లెవెల్. మాధురి దివ్వెల ఆమె సర్నేమ్ కూడా. ఆమె ఏంటి అంటే చాలా మందిని ఇలాగే ట్రాప్ చేస్తారు ఆమె. ఎవరా మాధురి? ఏమా కథ? నారీ నారీ నడుమ సింధూర్ధారీనా? నా ఇంట్లో ఆవిడ ఉండడానికి లేదు. మా అమ్మాయి మా లైఫ్కి మేము ఎలా సార్ ఊరుకుంటాం? ఒక టెక్కల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఆవిడ క్యారెక్టర్ తెలిసిన వ్యక్తికి మేము ఎలాగా భరిస్తాము? అంత దారుణంగా చెత్తగా బిహేవ్ చేస్తుంటే నేనేమైనా సర్ది చెప్పగలనేమో. జగన్ ఎన్నిసార్లు లీడర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు. చాలామంది కూడా ఈయన వద్దని అంటుంటే ఇక్కడ కార్యకర్తల బాధ, ప్రజల బాధ, ఈయన ఫోన్లు ఎత్తడు, పట్టించుకోడు, ఇట్లాంటివి ఏం తెలియదు. ఈ ఇష్యూ జరిగినప్పుడు పోనీ జగన్ ఇచ్చారు కదా టికెట్, పోనీ ఎలాగో ఒకలాగా మా వ్యక్తిగత సమస్యలు మేము ఎప్పుడు ప్రజల ముందుగా. టెక్కలిలో మిక్కిలి చర్చగా మారిన డీజే దువ్వాడ జగన్నాథం. వాణి సమేత దువ్వాడ శ్రీనివాస్, వాణితో సీను, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి ఆ ఇద్దరి పెళ్లి పుస్తకం. రాజకీయ ప్రస్థానం జగమెరిగినదే. మరి మధ్యలో మాధురి ఎవరు? రాజకీయంగా ఒకతానునే, కానీ ఫ్యామిలీ పరంగా పేచి రచ్చకెక్కింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట కారులో ఆయన ఇద్దరు కూతుళ్లు. నాన్నకు ప్రేమతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్లు చేసినా రెస్పాన్స్ లేదట. దాంతో ఇద్దరు సరాసరి ఇంటికొచ్చేశారు. మరి ఆ టైంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నారా? కూతుళ్లను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నది ఎవరు? అంటే ఏం లేదు, మేము మా డాడీతో ఉండడానికి వచ్చాము. అతను ఇల్లీగల్గా వేరే ఆమెతో ఉంటున్నారు. ఆయనకి మేము చాలాసార్లు ఫోన్స్ చేసాము, మెసేజెస్ చేసాము. ఆయన దేనికి రిప్లై ఇవ్వట్లేదు. సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం. ఆమెకి ఏ రైట్ ఉందని ఆమె అందులో ఉంటుంది? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలేదు. కొన్ని మా మమ్మీతో డివోర్స్ అయిందా? డివోర్స్ కాలేదు. పిల్లలుగా మాకు రైట్ ఉంటుంది మేము ఆ ఇంట్లో ఉండడానికి. ఆమె ఎవరు లోపల కూర్చొని డోర్లు ఇవన్నీ ఏం చేసి లాక్ వేసేసి మాకు రానివ్వకుండా ఉండనివ్వడానికి ఆమె ఎవరు? ఇది డాక్టర్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన. అసలు పరిస్థితి ఇంతవరకు ఎలా వచ్చింది? అమ్మ, నాన్న, ఇద్దరు కూతుళ్లు, పచ్చటి కుటుంబంలో అగ్గిరాజేసింది ఎవరు? ఎన్నికల హీట్ ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ ఫైట్ టెక్కలిలో హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ ఇంటి ముందు కూతుర్లు ఆందోళన సంచలనంగా మారింది. మరి దువ్వాడ వారి రియాక్షన్ ఏంటి? నో కమెంట్ అంటూ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆయన త్వరలో మీడియా ముందుకొచ్చి అన్ని అంశాలను వివరిస్తానంటున్నారు. మరోవైపు తన భార్య వాణికి విడాకుల నోటీస్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అన్న వాదన కూడా తెరపైకొచ్చింది. పొలిటికల్ గా మాటకు మాట అన్నట్లుగా కౌంటర్లిచ్చే దువ్వాడ తన కుటుంబ గొడవలు రచ్చకెక్కినా కూడా మౌనంగా ఉండడం వెనుక మర్మం ఏంటి అన్నదే మరో చర్చ. వన్స్ అపాన్ ఎ టైం వాణి సమేత శ్రీను టెక్కలి పాలిటిక్స్ లో చాలా యాక్టివ్. ఎన్నికలకు ముందు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ గా దువ్వాడ శ్రీనివాస్ ని తొలగించి వాణిని నియమించడం అప్పట్లో ఒక సంచలనం. అంతలోనే మరొక ట్విస్ట్. శ్రీనివాస్ కే టికెట్ దక్కింది. వాణి చాలా హర్ట్ అయిపోయారు. శ్రీనివాస్ హుషారుగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓ దశలో వాణి ఇండిపెండెంట్ గా భర్తకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతారన్న టాక్ వచ్చింది. వై నాట్? ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంది అంటూ స్పందించారు దువ్వాడ శ్రీనివాస్. నేను అనుకుంటున్నాను వేయరనే. సరే, వేస్తే ప్రజాస్వామ్యం వేసే హక్కు కూడా ఉంటుంది. దానికి మనం అడ్డు చెప్పకూడదు. షీజ్ మై వైఫ్, వేస్తారు. వేసే పరిస్థితి ఉంటే
కలియుగ ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అంత హైటెన్షన్ లో కూడా ఇంటి గుట్టు గడప దాటనివ్వలేదు. కానీ వాణి సీను మధ్య విభేదాలొచ్చాయన్న చర్చ కొనసాగింది. మరి ఆ గొడవలేంటి? దానికి దారి తీసిన కారణాలేంటి? కారకులు ఎవరో ఇద్దరు కూతుళ్ల ఆందోళనతో ఇప్పుడు తెరపైకొచ్చేసింది. మాధురి దివ్వల ఆమె సర్నేమ్ కూడా. ఆమె ఏంటి అంటే చాలా మందిని ఇలాగే ట్రాప్ చేస్తుంది ఆమె. ఒక్కరు కూడా కాదు, ఒక పోలీస్ ఆఫీసర్తో నేను విన్నాను, నాకు ఇది కన్ఫర్మ్గా తెలియదు కానీ పోలీస్ ఆఫీసర్తో ఒక అమ్మాయి ఎవరు ఉందంట. ఆల్రెడీ తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది ఎవరితోనో, వాళ్ళతోనే పిల్లలు ఉన్నారు. ఇలా ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తారు తను. ఏడాది కిందటి వరకు దువ్వాడ శ్రీనివాస్, అతడి భార్య వాణి తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి టెక్కలిలో ఒకే ఇంట్లో నివాసముండేవారు. బంధువులు లేదా కార్యకర్తల ఇంట్లో శుభకార్యాలకు హాజరు కావలసొచ్చినా, వేరే కారణాలపై బయటకు వెళ్లాల్సొచ్చిన భార్యాభర్తలు ఇద్దరూ వేరువేరుగానే వెళుతూ వచ్చారు. దీనిపై అప్పట్లో బయట జోరుగా చర్చ జరగ్గా కిందటేడాది ఏప్రిల్ 4న భార్యాభర్తలు ఇద్దరూ మీడియా ముందుకొచ్చి తమ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవంటూ వివరణిచ్చారు. కానీ ప్రకటన చేసిన నెల వ్యవధిలోనే ఎన్నో ట్విస్టులు తళుక్కుమన్నాయి. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా వాణిని నియమించారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో, టికెట్ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ దక్కించుకున్నారు. ఆ క్రమంలోనే భార్య వాణి ఇద్దరు కుమార్తెల్ని వదిలి బయటకొచ్చేశారు దువ్వాడ శ్రీనివాస్. కొద్ది రోజులు పలాసలోని తన సోదరుడు నివాసం నుంచి టెక్కలి వచ్చిపోయేవారు. ఇటీవల ఎన్నికలకు ముందు 16వ జాతీయ రహదారి పక్కనే 3 అంతస్తుల నూతన భవనం నిర్మించుకుని గృహప్రవేశం చేసుకుని అందులోనే ఉంటున్నారు దువ్వాడ. ఆ ఇంట్లో మాధురి ఉండడమేంటి, ఆమెకు ఎలాంటి హక్కు అంటూ దువ్వాడ కూతుళ్లు ప్రశ్నించడంతో మాధురితో దువ్వాడ రిలేషన్ ఏమిటి అన్నది చర్చ అయి రచ్చగా మారింది. మరి ఈయనకి ఎలా ట్రాప్ చేసిందో నాకైతే తెలియదు. దువ్వాడ వాణి గారు ఆవిడ పిల్లలు చేసినవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అండి. సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పులేదని. నేను ఆయనకి ఇచ్చిన ఆస్తి తప్ప ఆయన నాకేమిచ్చింది కదా. సినిమా కాని సినిమా అనే మాట పాతదే, కానీ ఇక్కడ మ్యాటర్ మరో లెవెల్. కాపురం కాని కాపురం అనే సరికొత్త కాన్సెప్ట్. నాన్నపై ప్రేమతో ఇద్దరు కూతుళ్ళు ఆందోళనకు దిగడం, మెసేజ్లకు కూడా రెస్పాండ్ అవ్వని నాన్న అని తర్వాత చెప్తామనడం, ఆ క్రమంలో వాణి తన బాణీ వినిపించడం చెక్క జరిగిపోయాయి. మరి అటు నుంచి రెస్పాన్స్ ఏది అనుకునే టైంలో ఆవిడ సీన్లోకి వచ్చారు. వాణి సీను మధ్యలో మాధురి ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్లు తెరపైకి వచ్చాయి. దువ్వాడకు ఇద్దరు. నవరస భరిత యథార్థ చిత్రంలో క్లైమాక్స్ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. మరి ఈయనకి ఎలా ట్రాప్ చేసిందో నాకైతే తెలియదు. దువ్వాడ వాణి గారు ఆవిడ పిల్లలు చేసినవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అండి. సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పులేదని. నేను ఆయనకి ఇచ్చిన ఆస్తి తప్ప ఆయన నాకేమిచ్చింది కదా. నివురు గప్పిన నిప్పు భగ్గుమంది. అర్ధరాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన ఇద్దరు కూతుళ్ల ఆందోళనతో టోటల్ పిక్చర్ రచ్చకెక్కింది. నిజానికి మాధురి దువ్వాడ మధ్య మ్యాటర్ గడప గడప కార్యక్రమం టైంలోనే బయటపడింది. గడప గడప కార్యక్రమం అనేది టెక్కల్లో జరుగుతుంది. మా క్యాడర్ అందరు నాకు కంప్లైంట్ ఇచ్చారు, మేడం గారు ఆవిడ క్యారెక్టర్లెస్ లేడీ, ఆవిడ చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది, శ్రీని గారిని కూడా వేరేగా సంబోధిస్తుంది. మేము సార్ మీరు నా ఇంటికి వచ్చారు, నాతో ఉన్నారంటే మీకు వాతావరణం అంతా కొద్దిగా నీట్గా కనిపిస్తే కదా మీరు నాతో ఉండగలరు. అక్కడ క్యాడర్ కానీ పబ్లిక్ కానీ అసహించుకునే విధంగా ఆవిడ బిహేవ్ చేస్తుంటే క్యాడర్ నాకు అడిగారు, ఈ కలహాల నేపథ్యంలో లేకపోతే ఆయన మిమ్మల్ని వదిలి ఇంటి నుండి పంపించాను అనేది నేను చెప్పను, కానీ నేనైతే లాక్ వేసాను. లాక్ ఎందుకు వేసాను అని అంటే మా పాప రెడ్ హ్యాండెడ్గా అతనికి చూసి విజయవాడలో చూసిన తర్వాత పాపను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాక డీజీపీ సార్తో నేను చెప్పాను, సార్ ఇలా రోడ్డు మీద ఏడ్చాను కూడా. డీజీపీ సార్కి ఫోన్ చేసి సార్ ఇలా పిల్లల్ని పాప చూసింది రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాను, ఇంకెంతకన్నా నాకు వచ్చిన నష్టం ఏముంది, పాప హార్ట్ అవుద్ది కదా అని నేను చెప్పాను. నేను లాక్ చేసుకుని వెళ్ళిపోయాను అంతే తప్ప కావాల్సో లేకపోతే ఇంటికి రాకూడదనే ఉద్దేశంతోనైతే నేనైతే లాక్ చేయలేదు. ఇక దువ్వాడతో కలిసి ఉండడం కళ అని స్పష్టం చేశారు వాణి. ఆయన వల్ల కుటుంబం పరువు పోతుందని వాపోయారామె. ఆయన వల్ల తమకు ఎలాంటి ఆస్తులు రాలేదన్నారు. తన రాజకీయాల వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయామన్నారామె. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వదిలి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు వాణి. ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి? సార్ నేను ఏమీ కోరుకోవడం లేదు, నథింగ్.
ఆయన ఈ రోజు వరకు నేను ఆయనకి ఇచ్చిన ఆస్తి తప్ప ఆయన నాకేమి ఇచ్చింది కాదు. ఆయన పలాస నుండి అడగండి, ఎవరికైనా అడగండి, ఒక షర్టు లుంగితో వచ్చాను. ఇప్పుడు ఏమని చెప్తాడంటే నా తెలివితేటలతో సంపాదించానని చెప్తాడు. టోటల్ నా ఫైనాన్షియల్ సపోర్టే, ఆయనది ఏమీ ఎక్కడ లేదు. నా లైఫ్కి బ్రతకడానికి నాకు ఏ లోటు లేదు. నా 2 పిల్లలు డాక్టర్స్, వాళ్ళ లైఫ్కి బ్రతకడానికి వాళ్ళకి ఏ లోటు లేదు. యాజ్ ఎ ఫాదర్ ఆయన ఇష్టం, ఆయన ఇచ్చారు. ఇంకా అంతకు మించి పిల్లలు వైపు చూస్తే నాన్న కావాలని చెప్తూ వెళ్తున్నారు సార్. నేను వాళ్ళకి నిన్ను కూడా చెప్పాను, వాళ్ళు కరెక్ట్ కాదమ్మా వద్దు అని నేను చెప్పాను. మా లైఫ్లు డ్యామేజ్ అవుతున్నాయి, ఆవిడ వచ్చే మా ఇంట్లో కూర్చొని వీడియోస్ తీసి బయటికి పడుతుంది, మా లైఫ్లు డ్యామేజ్ అవుతున్నాయి. నాతో మేము మాట్లాడతాం, మేము మెసేజ్లు పెట్టాం, ఏమైతే అది జరిగినా ఇంట్లో ఆవిడ ఉండడానికి లేదు. మా లైఫ్లకి మేము ఎలా సార్ ఊరుకుంటాం? పిల్లలు, నా లైఫ్ పక్కన పెట్టండి, పిల్లల లైఫ్లో ఏమవుతాయి? ఇంకొక పాప మ్యారేజ్కి ఉంది, ఏమవుతుంది? అది మా బాధ అంతే. ఏది వ్యక్తిగతంగా ఆయన ఏం చేసుకుంటాడో బయట చేసుకోమని అంటున్నాం, మాకు సంబంధం లేదు. మేము ఆయన నుండి రూపాయి నేనైతే ఎక్స్పెక్ట్, పిల్లలు ఆయన రెస్పాన్సిబుల్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఆయన నుండి. ఐ డోంట్ వాంట్ 1 రూపీ ఫ్రమ్ హిమ్. అది వాణి, వైఫ్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన. ఇక సంచలనం రేపిన ఈ ఇష్యూలో తన వర్షన్ వినిపించారు మాధురి. వాణి ఆహ్వానంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చాయన్నారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ తను కలిసి ఉంటున్నది నిజమేనన్నారామె. ఈ పరిస్థితిని సృష్టించింది వాళ్లేనంటూ వాణిపై ఆరోపణలు చేశారామె. ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. అంటే 2 yearsగా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేశారు. శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0. శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానో మరి వాళ్ళకే తెలియాలి. అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. నాకు వైజాగ్లో నాకు ఆస్తులు ఉన్నాయి. మా ఫ్యామిలీ వాళ్ళు శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు, చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్. నాకంటూ ఫైనాన్షియల్గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి. ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్తో కూర్చొని తెలుసుకోమనండి, పిల్లలకి అతనికి. నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను. నేను ఇది చెప్పడానికి వచ్చాను. నన్ను బయటకి లాగొద్దు. నిజంగా ఆవిడకి హస్బెండ్తో కలవాలనిపిస్తే హస్బెండ్తో కలవమానండి, హస్బెండ్తో మాట్లాడుకోమానండి, పిల్లల్ని హస్బెండ్తో కలవమానండి. అది వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, నాకు సంబంధం లేని విషయం. పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు. నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను. అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి, ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? ఎవరి వాదన వారిదే. మొత్తానికి ఇన్నాళ్లు పొగలా ఉన్న వ్యవహారం వెనుక అసలు నిజమేంటో పరస్పర వాదనలతో తెరపైకి వచ్చింది. సహజీవనం కాదు, తమది ఆల్రెడీ రిలేషన్ అని కుండబద్దలు కొట్టారు మాధురి. ఇక ఆయనతో కలిసి ఉండడం కళ అంటున్నారు వాణి. కూతుళ్ళు మాత్రం నాన్న కావాలంటున్నారు. మరి ఈ కుటుంబ వివాద చిత్రం సెంటర్ పాయింట్ గా నిలిచిన దువ్వాడ వారి మాటేంటి? త్వరలో వివరణ ఇస్తా అన్నారే కానీ తాజా రచ్చపై దువ్వాడ మాత్రం ఇంకా మౌనం వీడలేదు. 3 ముళ్ళు 7 అడుగుల అనుబంధం ఒకవైపు, 2 ఏళ్లు రెండో ఇల్లు, గప్చుప్ వ్యవహారం మరోవైపు. వివాదాల క్రమంలో నిజం వీధికెక్కింది. ఇటు డిటాచ్మెంట్, అటు అటాచ్మెంట్. ఆ రెండిటి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు మామూలుగా లేవు. గడప గడప కార్యక్రమం అనేది టెక్కల్లో జరుగుతుంది. మా క్యాడర్ అందరు నాకు కంప్లైంట్ ఇచ్చారు, మేడం గారు ఆవిడ క్యారెక్టర్లెస్ లేడీ, ఆవిడ చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది, శ్రీని గారిని కూడా వేరేగా సంబోధిస్తుంది. మేము సార్ మీరు నా ఇంటికి వచ్చారు, నాతో ఉన్నారంటే మీకు వాతావరణం అంతా కొద్ది నీట్గా కనిపిస్తే కదా మీరు నాతో ఉండగలరు. అక్కడ క్యాడర్ కానీ పబ్లిక్ కానీ అసహించుకునే విధంగా ఆవిడ బిహేవ్ చేస్తుంటే క్యాడర్ నాకు అడిగారు. ఇప్పుడు అక్కడ వెళ్ళారు కదా, అతనితో ఏమైనా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమనండి, మీరు చూసుకోండి. నన్ను బయటకు లాగొద్దు. మీ హస్బెండ్తో ఇష్యూస్ ఉంటే మీ హస్బెండ్తో నువ్వు తేల్చుకో. మీ పిల్లలకి మీ ఫాదర్తో ఇష్యూస్ ఉంటే మీ ఫాదర్తో తేల్చుకో. నన్ను బయటకు లాగద్దు. నన్ను బయటకు లాగితే నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంటి నుండి పంపించాను అనేది నేను చెప్పను, కానీ నేనైతే లాక్ వేసాను. లాక్ ఎందుకు వేసాను అని అంటే మా పాప రెడ్ హ్యాండెడ్గా అతనికి చూసి విజయవాడలో చూసిన తర్వాత పాపను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాక డీజీపీ సార్తో నేను చెప్పాను, సార్ ఇలా రోడ్డు మీద ఏడ్చాను కూడా. డీజీపీ సార్కి ఫోన్ చేసి, సార్ ఇలా పిల్లల్ని పాప చూసింది, రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాను, ఇంకెంతకన్నా నాకు వచ్చిన నష్టం ఏముంది, పాప హార్ట్ అవుద్ది కదా అని నేను చెప్పాను.
అంతే తప్ప కావాల్సో లేకపోతే ఇంటికి రాకూడదన్న ఏ ఉద్దేశంతోనైతే నేనైతే లాక్ చేయలేదు. నేను హ్యూమన్ రైట్స్ని ఆశ్రయించాల్సి వస్తుంది, నేను పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. నా కోసం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నా కోసం మళ్ళీ కామెంట్ చేసినా, నా గురించి చెడుగా మాట్లాడినా నేను నడి రోడ్డు మీద నా పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటాను. దానికి దువ్వాడ వాణి పిల్లలే కారణం.